ఆ మహాశివుడి కోటిలింగేశ్వర రూపం ఇది. ఈ కోటిలింగేశ్వర రూపంలో ప్రత్యేకత ఏంటంటే 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉంటాయి. 4 దిక్కుల్లో కూడా 4 రకాలుగా ఉంటాడు ఆయన. ఇది తత్పురుష కోటిలింగేశ్వరి రూపం. ఇటువైపు నుంచి చూస్తే, మనం తూర్పు నుంచి చూస్తే, ఇంకోవైపు ఉత్తర ముఖం నుంచి చూస్తే అది వామదేవ ముఖం. ఇది ఇటువైపు నుంచి చూస్తే ఇలా కనిపిస్తాడు. మళ్ళీ ఇంకో దిక్కును వెళ్తే మనం, ఇది పశ్చిమ ముఖం సత్యోజాత కోటిలింగేశ్వర రూపం. ఇది దర్శనం చేసుకోండి. ఒకేసారి ఒకే శివలింగంలో మీకు ఎక్కడా కూడా ఇలా కనిపించదు. మీ జన్మ ధన్యమైపోతుంది. ఇక ఆఖరి దక్షిణ ముఖం అఘోర కోటిలింగేశ్వర రూపం. ఇది అమరావతి క్యాపిటల్ తాళ్లాయిపాలెంలో ఈ టెంపుల్ ఉంది. దర్శనం చేసుకోండి. 41 రోజులు మీరు ఒక్క రోజు కూడా వదలకుండా ప్రతిరోజు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని, అయ్యా నేను కర్మఫలం తెలుసుకున్నాను, నీ దాసుణ్ణి, నువ్వేం చెప్తే అది చేస్తాను, నన్ను క్షమించు తప్పులు చేస్తే అని కోరుకొని 41 రోజులు వెళ్ళండి. తర్వాత ఎంత పెద్ద సమస్య అనే మీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది.